విద్రోహి సినిమా భయ చూశాను భయ ఇప్పుడే. ద్రోహి ఎవరా ఈ రెండిటి మధ్య ఉండేది ఈ సినిమా. ఇప్పుడు మనం మామూలుగా ద్రోహి అంటుంటాం ఎవరిని, మనల్ని ఎవరన్నా మోసం చేసినా ఓడేమన్నా క్రూరతకం పనులు చేసి ద్రోహి అంటాం. విద్రోహి అంటే ఏంది విద్రోహి? అంతకంటే ఘోరమైనడు అంటే అంతకంటే దారుణమైనడు. అందుకనే విద్రోహి అంటుంటారు జనాలు. కాబట్టి ద్రోహి ఎవరు విద్రోహి ఎవరు అనేది అర్థం అవ్వాలంటే ఈ సినిమా చూడాల్సిన తప్పదంతే. సినిమాలో చేశాడు భయ, అతను హీరో చేశాడు, లాస్ట్లో విలన్ అయిపోయాడు. నేను మొదటి నుంచి అతనే కావాలి హీరో ఏమో అనుకున్నా, తర్వాత లాస్ట్లో విలన్ అయిపోయాడు భయ. ఇది కాదు కావాలా, హీరోలో నుంచి వచ్చే విలనే నాకు కావాలా. కాబట్టి ఈ సినిమా చూస్తున్న సేపు నేనైతే స్టన్ అయిపోయినా, షాక్ అయిపోయినా, షేక్ అయిపోయినా, సినిమా చూసి భయపడిపోయినా. 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకోరు భయానికి అంటే ఈ సినిమా చూసి అంత భయంకరంగా ఉందన్నమాట. నేరాల ఘోరాలు దెయ్యాలు అరుంధతి సినిమా అంతకంటే దారుణంగా ఉంది భయ. సినిమా చూస్తున్నంత సేపు నిజంగా మాత్రం ఏరే లెవెల్లోకి పోయింది. సినిమాలో డ్యాన్సులు ఉన్నాయి భయ, అబ్బా ఆ ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ రొమాన్స్, అబ్బా ఏ రొమాన్స్ భయ. సినిమా చూస్తా నుంచి అంటే షేక్ అయిపోయి భయ. అంతేనాక సినిమా రేపటికల్లా 100 కోట్లు గ్యారంటీ కూడా అన్నాడు. సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయని కాదు అదే రాంగ్. అది సినిమా చూస్తానని సేపు ఏంది ఏదో కావాలనుకుంటాం. ఏం కావాలనుకుంటాం? ఆ సీన్లన్నీ మనం దీంట్లో ఉన్నాయి. కాబట్టి రండి చూసిండి అంతే.